చూడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానితో ఏ డీల్ పెట్టుకున్నాడు? ఇంత సీక్రెట్గా కలవాల్సిన అవసరం ఏంటి? ఈడీ నోటీసులు ఆయనకు పంపించి ఆయన కంపెనీని లాక్కోవడానిక, లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక, మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏకనాథ్ సిండేలాగా డిస్ట్రాయ్ చేయడానిక, లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడుపోయారు, అమ్ముడుపోయిన బీసీలు వదిలేయండి, పార్టీలు మారిన బీసీలు వదిలేయండి. నేనున్నాను మీకు బీసీగా. మన 60% ఉన్న బీసీలని నడిపించడానికి క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మనతో ఎలాగా ఉన్నారు. బీసీలను ఏకమైతే దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో, అదొక అనుమానం. ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేల్చుతాం. రేవంత్ రెడ్డే రెచ్చగొట్టాడేమో, నువ్వు వెళ్ళరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నువ్వు అదానిని కలు. అమ్మ కొండా సురేఖ హైడ్రా డ్రామా మీద చాలా వ్యతిరేకత ఉంది, డైవర్ట్ చేయాలి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే నువ్వు మాట్లాడని ముఖ్యమంత్రి అన్నాడేమో, తెలియదు. ఇవన్నీ క్వశ్చన్స్. ఇన్వెస్టిగేషన్, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికి 50% తెలిసింది, ఇంకో 72 గంటల్లో 100% తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి మీదే కదా వ్యతిరేకత ఉంది ఇప్పుడు హైడ్రా మీద. ఆయన నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చాడు, వాళ్ళ బ్రదర్ బిల్డింగ్కి నోటీస్ ఇచ్చి 30 రోజులైనా కూల్చలేదు. అందుకే కదా నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను. నేను అడిగిన ప్రశ్నలన్నీ నా పిల్లులో వారు అడిగారు. దానికి వాట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ న్యూస్ ఈజ్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ గివింగ్ సచ్ ఇన్క్రెడిబుల్ జడ్జ్మెంట్స్ against these corrupt politicians. That is why today my matter at 3:30 p.m. in the Supreme Court about this Laddu controversy Tirupati, to shut, what is my interim prayer? To shut their mouths. Gag order issue cheyali. Adi etadi nor muskoni undandra, లడ్డు గురించి మాట్లాడొద్దు అని. రిజిస్టర్ అయింది, డైరీ నెంబర్ కూడా కావాలంటే ఇచ్చి పంపుతా. ఇదిగో 458 డైరీ నెంబర్ 45891/2024. ఈ 3:30 కనే పిలిచారు, ట్యాగ్ చేయడానికి పిలిచారు. ఏ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళమన్నారు. కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి. సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు విషయం మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్. వాళ్ళు నలుగురి కంటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడులకి ఆదర్శమూర్తి. ఆయన సిట్టు ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు అనుకూలంగా తీర్పిస్తాడని. రెండోది, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక. రెండోది, తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని, లేదా స్పెషల్ స్టేట్గా. మూడోది, ఇప్పుడు ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి లడ్డు విషయంలో ఇంకెవడు మాట్లాడొద్దు. ఇప్పటికే కోట్ల మందిని బాధపరిచారు మాట్లాడి. దేవస్థానం మీద ఆరోపణలు, అనవసరమైన ఆరోపణలు చేశారని నేను ఏదైతే ఫైల్ చేశానో అదే క్వశ్చన్స్ కోర్టు 3లో సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. సో ఇంకా చాలా ప్రేయర్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రేయర్స్, అర్జెంట్ ప్రేయర్. నేనే పార్టీ ఇన్ పర్సన్, ఇంకెందుకు అడ్వకేట్లు ఎప్పుడైనా ఆర్డర్లు తెచ్చారేటి? ఎవడైనా 5 కోట్లు ఇస్తే అమ్ముడుపోతున్నారు మా అడ్వకేట్లు. సో నేనే ఆ 15 మ్యాటర్లో ఆర్గ్యూ చేశాను. బై గాడ్స్ గ్రేస్ విత్ ద ఆనరబుల్ కోర్ట్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విత్ కన్విక్షన్. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాం, స్పెషల్ స్టేటస్కి నోటీసులు ఇప్పించాం, కామారెడ్డి రైతులకి న్యాయం చేసాం, యూత్కి న్యాయం చేసాం. సిబిఐ అన్నది ఒక పెద్ద సంస్థ, 100 మంది ఇన్వెస్టిగేషన్లో ఉంటారు. ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని కాదు మెనిపులేట్ చేయడానికి. సిట్ లాగా ఓ రిటైర్డ్ జడ్జి చేస్తే ఒకరిని కొనేయచ్చు, ఓ సిట్టింగ్ జడ్జిని చేస్తే మిస్లీడ్ చేయొచ్చు. అంత సుప్రీంకోర్టు జడ్జెసేనా? కోర్టు ఎందుకు? సిబిఐ ఉంటుంది. సిబిఐ ఎందుకు ఉంది? ఇలాంటి పెద్ద విషయాలు, ఇంతకంటే పెద్ద విషయం ఏముంది సిబిఐ ఎంక్వైరీకి? కోట్ల మంది, తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే హిందువులకు ఒక పెద్ద దేవస్థానం. 1000 కోట్లు ఆదాయం, లక్షల కోట్లు ప్రాపర్టీ. అందుకనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలు తిరుపతిని వాడుకొని పెడుతున్నారనే. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు శాంతిగా ఉండాలంటే ఈ తిరుపతిని యూనియన్ టెరిటరీ చేసి పడేస్తే గొడవ ఉండదు.
పూజారులు చూసుకుంటారు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మ్యాటర్ అయిన తర్వాత ఈరోజు అంబాసిడర్ ఇక్కడి నుంచి ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేసాం ఇరాన్ గవర్నమెంట్తో. ఈరోజు మా అసిస్టెంట్తో ఇరానియన్ అంబాసిడర్ కలుస్తున్నారు 3 గంటలకి. నేను కలలేకపోతున్నాను. ఆ తర్వాత రేపు మాకు ఫైనల్ డెసిషన్ ఉంటుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వెళ్ళడమా లేదా ఫోన్లో. ఎందుకంటే అది డీఎస్కలేట్ చేయకపోతే, నేను చాలాసార్లు ఇరాన్ ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్లు అక్కడ 4 ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్స్, 3 అనుకుంటాను, కొత్త ప్రెసిడెంట్ నాకు తెలియదు ఇరానియన్, 3 ఇరానియన్ ప్రెసిడెంట్స్ నన్ను హోస్ట్ చేశారు. 2004 బాంబ్ ఎర్త్క్వేక్లో కూడా మేము వాళ్ళకి అనేక విధాలుగా హెల్ప్ చేసాం. సో 2 కంట్రీస్కు నాకు ఈక్వలే. ఇండియా షుడ్ లీడ్ దిస్ కైండ్ ఆఫ్ పీస్ టాక్స్ అండ్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ద పీస్ టాక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.